బ్రేకింగ్ చూస్తున్నాం. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. 2 రోజులుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూదన్ ఇల్లు ఆఫీసులో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహించారు. మొత్తం 10 ప్రాంతాల్లో సోదాలు చేపట్టారు అధికారులు. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి అక్రమాలకు పాల్పడ్డారని ఈడీ అధికారులు ధృవీకరించారు. మైనింగ్ ద్వారా 300 కోట్ల అక్రమాలు జరిగినట్లు ఈడీ గుర్తించింది. ప్రభుత్వానికి 39 కోట్ల నష్టం చేకూర్చారని అధికారులు తెలిపారు. ఇక సోదాల అనంతరం కీలకమైన డాక్యుమెంట్లు 19 లక్షల రూపాయల నగదు, సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అలాగే ఎమ్మెల్యే అతని సోదరుడి బ్యాంకు లాకర్లను సీజ్ చేశారు అధికారులు. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బుతో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టినట్లు ఈడీ అధికారులు గుర్తించారు. మహిపాల్ రెడ్డి, మధుసూదన్ రెడ్డికి పలువురు బినామీలుగా ఉన్నట్లు అధికారులు గుర్తించినట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ సోదాలు ముగిశాయి. 2 రోజులుగా ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అతని సోదరుడు మధుసూదన్ ఇల్లు ఆఫీసులో ఏకకాలంలో ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టారు. ఇక ఇదే అంశానికి సంబంధించి ఓవరాల్ డీటెయిల్స్ మా ప్రతినిధి అమరేందర్ అందిస్తారు. అమరేందర్, పేరుతో కోట్లలో అక్రమాలు జరిగాయని గూడెం మహిపాల్ రెడ్డి బీఆర్ఎస్ ఎమ్మెల్యే అయినటువంటి అతని ఇంటితో పాటు అతని సోదరుడు మధుసూదన్ రెడ్డి, వాళ్ళ అల్లుడైనటువంటి చంద్రశేఖర్ రెడ్డి, ముగ్గురు ఇళ్లతో పాటు వాళ్ళకి సంబంధించిన ఇల్లు, కార్యాలయాలన్నింటిలో కూడా మనీ లాండరింగ్, హవాలా అనుమానాల నేపథ్యంలో ఈడీ ఏకకాలంలో గత 2 రోజుల నుంచి కూడా సోదాలు అయితే నిర్వహించింది. సోదాల సందర్భంగా వాళ్ళ దగ్గర సేకరించబడిన డాక్యుమెంట్స్ సంబంధించి కూడా ఈడీ కీలక ప్రకటన చేసింది. మైనింగ్ పేరుతో ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డితో పాటు మధుసూదన్ రెడ్డి ఇద్దరు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారు. దాదాపు 300 కోట్లకు పైగా కూడా అక్రమాలు జరిగాయంటూ కూడా ఇప్పటికే ఈడీ గుర్తించింది. ప్రభుత్వానికి సంబంధించి 39 కోట్లు కూడా నష్టం చేకూర్చేలా ఇతను ఇల్లీగల్ గా మైనింగ్ బిజినెస్ చేశాడు, సంతోష్ మైనింగ్ పేరుతో అక్రమాలు చేశారంటూ గతంలో కేసు నమోదు చేసిందో ఆ కేసు ఆధారంగానే ఈడీ ఈసీఆర్ నమోదు చేసి మనీ లాండరింగ్ కోణాల్లో కూడా ఇప్పటికే దర్యాప్తు చేస్తా ఉంది. అయితే బ్యాంక్ అకౌంట్లకు సంబంధించి అక్రమ లావాదేవీలను కూడా ఇప్పటికే గుర్తించింది. అక్రమ మార్గంలో కూడబెట్టిన డబ్బు మొత్తాన్ని కూడా రియల్ ఎస్టేట్ తో పాటు అతని వ్యాపార రంగంలో పెట్టుబడులు పెట్టినట్టుగా గుర్తించారు. సోదాల సందర్భంగా 19 లక్షలు సీజ్ చేశాం, బినామీ పేరుతో లావాదేవీని గుర్తించాం, కొన్ని బ్యాంకు లాకర్స్ ఇంకా తెరవాల్సి ఉందని కూడా ఈడీ తెలిపింది. మధుసూదన్ రెడ్డి, మహిపాల్ రెడ్డి ఇద్దరికి సంబంధించి కూడా బినామీలను భారీగా గుర్తించామంటూ కూడా ఈడీ ఒక ప్రకటన విడుదల. ఇంకా దాడులు కొనసాగుతాయి, అక్రమాలకు సంబంధించి ఎటువంటి తావు లేకుండా అక్రమాలు జరిగిన అంశాలన్నిటి కూడా వెలుగులోకి తీస్తాము, వాటి ఆస్తులను కూడా జప్తు చేస్తామంటూ కూడా ఈడీ ఒక ప్రకటన అయితే వెలువరించింది. వంశీ, థ్యాంక్ యూ అమరేందర్.